హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడైతే చామదుంపలు పులుసు చేస్తున్నాను అనమాట. ఈరోజు సండే, అందుకని కొంచెం వెరైటీగా తినాలనిపించి చామదుంపలు బాగున్నాయి అని చెప్పి మార్కెట్ నుంచి తీసుకొచ్చారన్నమాట. అయితే చామదుంపల పులుసు అయితే చేస్తున్నాను. చాలా 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 బాగా వచ్చింది. నేను ఎప్పుడు చామదుంపలు ఫ్రైయే ఎక్కువగా చేయడం, పులుసు ఎక్కువగా చేయలేదు. ఏదో వీడియోలో చూసాను చామదుంపల పులుసు అని చెప్పి, నాకు అప్పుడు తినాలనిపించి చేసుకుంటున్నాను అనమాట. సింపుల్‌గా ఆవాలు, జీలకర్ర, మెంతులు యేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలేసి అది కొంచెం బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు అన్నీ యేసుకొని చామదుంపలైతే ముందుగా ఉడకపెట్టేసుకున్నాను. చాలామందికి తెలిసే ఉంటది ఈ రెసిపీ. నాకెందుకో ఈరోజు తినాలనిపించి చేసుకున్నాననమాట. ఎక్కువగా సండే నేను కొంచెం స్పెషల్‌గా చేయడానికి ఇష్టపడతాను. వెజ్ కర్రీ అయినా కూడా. ఎందుకంటే మేము నాన్ వెజ్ తినం కాబట్టి కొంచెం వెజ్‌లోనే కొంచెం వెరైటీగా చేయాలనిపిస్తది. మిగతా అన్ని రోజులైతే ఈళ్ళు స్కూల్‌కెళ్ళిపోవడం, ఆఫీసులకెళ్ళిపోవడం, అప్పటికప్పుడు ఏదో లంచ్ బాక్స్ గాబరా చేసేయడం, అదే నేను ఉంచుకోవడం, ఇంకా రాత్రి ఏదో ఒకటి చేసుకోవడం అలాగయిపోతది. అందుకు సండే అందరూ ఉంటారు కాబట్టి ఏదైనా స్పెషల్ చేయాలనిపిస్తది. అందుకు సండే కొంచెం వెరైటీగా చేస్తానన్నమాట. తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాను. అది బాగా వేగిన తర్వాత ఈ చామదుంపలు కొంచెం కట్ చేసుకున్నాను. సగం చామదుంపలు పాడైపోయాయి తెలుసండి. ఏంటో చామదుంపలు పైకి బావుంటాయి. లోపల నల్లగా అయిపోయినట్టు, కొంచెం గట్టిగా అలాగున్నట్టు అలాగైపోయి సగం చామదుంపలయితే పోయాయన్నమాట. ఒక హాఫ్ కేజీ ఎంతో తీసుకున్నాను. అందులో సగం ఇదైపోయాయి. తర్వాత టమాటాలు కూడా యేసుకున్నాను. టమాటా ఒకటి పెద్ద సైజుది వేసుకున్నాను. ఇప్పుడు టమాటా కొంచెం కాస్ట్ తగ్గినట్టు ఉంది కదండీ! చాలామంది చాలా చాలా టమాటాలు తీసుకొని ఎళ్తున్నారు. ఆ మధ్య చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గిందనుకుంటున్నాను. ఎందుకంటే నేనెప్పుడు షాపులకెళ్ళలేదు మార్కెట్ అదిని. మా వారే తెస్తారు వెజిటబుల్స్ అవిని. నేను ఎక్కువగా వెళ్ళడం అది ఉండదు. తర్వాత ఉప్పు, పసుపు, కారం అన్నీ యేసేసుకున్నాను. చింతపండు కొంచెం నానబెట్టి ఉంచుకున్నాను. అదే అది దీనిలో యేసేసుకోవడమే రెడీ అయిపోతది. ఈ చామదుంపల పులుసైతే వేడి వేడి అన్నంలో కలుపుకొని, అందులో ఇలా వర్షం పడుతుంటే మటుకు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఓహ్! చాలా బావుంటది. దాంతో ఏవైనా అప్పడాలు గానీ, వడియాలు అవి వేపుకొని తిన్నా చాలా బావుంటది. ఒక్క రెసిపీ ఉంటే చాలు. చాలా టేస్ట్‌గా అయితే ఉంటది. నాకైతే నచ్చింది. తర్వాత వర్షాలైతే బాగా పడుతున్నాయి. క్లైమేట్ అటు కదా! సైక్లోన్ ఉంది అంటున్నారు. మీ ఏరియాలో పడుతుందా ఏంటో చెప్పండి. మాకిక్కడైతే ఒక 3, 4 డేస్ అయ్యి బాగా వర్షాలైతే పడుతున్నాయి. ఇక్కడైతే పులుపేసుకున్నాం. పులుపేసుకున్న తర్వాత అది కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. కొంచెం నాకు ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించి మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకున్నాను అనమాట. నాకు చింతపండు ఏసాక కొంచెం పుల్లగా అనిపించి మళ్ళీ ఎందుకంటే టమాటా కూడా కొంచెం పెద్ద సైజ్ ఏసాను కదా! అందుకు కొంచెం పుల్లగా అనిపించింది. అందుకని మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాను. అంతే రెడీ అయిపోద్ది. సింపుల్‌గా ఉంటది. ఇది వేడి వేడి అన్నంతో బావుంటది. రోటీలతో బావుంటది. ఎవరైనా చపాతీ, రోటీ వాటితో కూడా చాలా బావుంటది. అన్నీ యేసుకొని అది మరగబెట్టుకుంటే కొంచెం కొత్తిమీర జల్లుకుంటే ఇదిగో రెడీ అయిపోయింది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా! చాలా బావుంటది చామదుంపల పులుసు. నేను ఇది ఫస్ట్ టైం చేయడం మాట. ఇది పిల్లల కోసం అయితే ఎగ్ కర్రీ చేశాను. ఎక్కువగా ఈ మధ్యన ఆమ్లెట్, పౌచు అంటున్నారు. ఈసారైతే కొంచెం ఎగ్ కర్రీ చేశాను. కర్రీ చేసి పక్కన పెట్టాను. తర్వాత కందిగుండ ఒకటి చేస్తున్నాను అనమాట. కందిగుం ఎప్పటినుంచి బాబు అంటున్నాడు, "కందిగుండ చెయ్యి మమ్మీ, నాకు కందిగుండ తినాలనిపిస్తుంది. అందుకని కొంచెం కందిగుండ చెయ్యి" అంటే, సరే అని చెప్పి మామూలుగా పైన కొంటే ఎంత అండి 200 గ్రామ్స్ చాలా కాస్ట్ పడుతుంది. 100 గ్రామ్సే అది దగ్గర దగ్గర 80 రూపీస్ ఎంతో పడుతుంది. దాని బదులు మనం ఒక హాఫ్ కేజీ పప్పు తెచ్చుకొని హ్యాపీగా చేసుకుంటే చాలా రోజులొస్తది. మనకి ఎక్కువ ఖర్చు అవ్వదు. అన్నీ కలిపి మనకి దగ్గర దగ్గర ఒక 200 రూపీస్ ఉంటే మనకు హ్యాపీగా చేసుకోవచ్చు.
అందుకని ఇలా కందిపప్పు అయితే వేపుతున్నాను. ఇదేంటంటే రేషన్‌లో వస్తది కదా! ఆ కందిపప్పు ఎక్కువగా ఇవ్వడం లేదు. ఈసారి రేషన్‌లో వచ్చిందన్నమాట ఆ కందిపప్పు. అది కొంచెం ఆహ్, చేస్తున్నాను. ఇదేంటంటే మనకి ఉడకదు. తొందరగా ఉడకదమాట. ఇక్కడ బాబు కలుపుతున్నాడనమాట. అందుకు అలాగుంది. ఆడు కలుపుతానన్నాడు. అది కందిపప్పు వేగిపోయిన తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం సరిపోయినంత ఎండుమిర్చి అదే కారం కదా! నేనైతే ఎండుమిర్చి, కారం చూసుకొని ఏస్తాను. కొంచెం కలర్ రెడ్‌గా ఉన్నాయి. అందుకు కొంచెం తగ్గించేసాను. మనం మిరపకాయలు బట్టి కొన్ని మిరపకాయలు ఎక్కువ కారంగా ఉంటాయి. కొన్ని మిరపకాయలు కారం ఉండవు. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని ఏసుకుంటాం. హ్మ్. మామూలుగా అస్సలు రాని వాళ్ళకైతే మామూలుగా చెప్తున్నాను. పావు కేజీ పప్పు ఏసుకున్నాం అనుకోండి 10 ఎండుమిర్చులు దానికి ఇటు అటు అడ్జస్ట్ చేసుకొని ఏసుకోవచ్చమాట. అది. తర్వాత దానిలోనే కొంచెం కరివేపాకు కూడా ఏసాను. ఇదేంటంటే అమ్మ రెసిపీ మాట. అమ్మ ఇలాగే చేస్తది. అలాగే కంటిన్యూ నేను కూడా చేస్తాను. అంటే కరివేపాకు మామూలు కర్రీలో అది ఏస్తే తినం కదా! మనమైనా తినం, పిల్లలైనా తినరు. కరివేపాకు పైన పడేస్తారు. కరివేపాకు మన హెల్త్‌కి కానీ, మన హెయిర్‌కి కానీ చాలా మంచిది. రెగ్యులర్‌గా కరివేపాకు తినడం బట్టి మన హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతది. గానీ, మనం ఏదైనా పప్పులో కరివేపాకు అది ఏస్తే కొంతమంది తింటారు. కొంతమంది అయితే పడేస్తారు. కరివేపాకు గుండ్లాగా చేసినా కూడా తినరు. అందుకని ఈ కందిగుండలో కలిపేస్తే కందిగుండ తిన్నప్పుడు కొంచెమైనా మనకు ఆ కరివేపాకు అనేది వెళ్తది కాబట్టి హెల్త్‌కి మంచిది, హెయిర్‌కి మంచిది. ఇలాగైతే ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కరివేపాకు ఇక్కడ చేస్తున్నాను చూసారా? అలాగన్నప్పుడు మనకి బాగా పౌడర్‌లాగా అయిపోతుంటది. అంటే అంతలాగా వేగాలి కరివేపాకు. అన్నీ వేగిన తర్వాత అవి కూడా పక్కన పెట్టేసాను. తర్వాత ఇప్పుడు సాల్టు టేస్ట్‌కి సరిపోయినంత దానికి చూసుకొని ఆ పప్పు మనం ఎంత చేసుకుంటామో దానికి సరిపోయినంత సాల్ట్ కూడా వేడి చేసుకుంటాం. ఎందుకు అంటే మనకి ఇలా వర్షాలు తర్వాత చలికాలం మెయిన్ ఇలాంటి టైంలో మనకు ఉప్పులోంచి ఒక రకం వాటర్ వచ్చేస్తది. ఆ వాటర్ బట్టి ఏంటంటే మన కందిగుంట అనేది పాడైపోతదనమాట. అందుకని నేను ఇక్కడైతే ఉప్పు కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేయడం బట్టి మనకేంటంటే కందిగుంట చాలా కాలం ఉంటది. ఒకసారి చేసుకున్నామంటే దగ్గర దగ్గర ఒక 3 మంత్స్ వరకు ఉంటది. ఇలాగ అన్నీ రెడీ చేసుకొని కొంతసేపు చల్లారనిస్తానమాట. పప్పు ఇది కందిపప్పు, తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు, సాల్టు ఈ 3 వేరే వేరేగా ఇలా పెట్టి కొంచెం చల్లారించాక మనం మిక్సీ చేసుకోవడమే. కొంచెం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక 2 కేజీలు అలా చేసుకుంటే పైన మిల్లింగ్ చేయించుకోవచ్చు. లేదంటే మనం ఇంట్లో మిక్సీలోనైనా చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో మిక్సీలోనే చేసుకున్నాను. ఎంత ఒక హాఫ్ కేజీ పప్పు ఏసానమాట అంతే. అందుకని ఇంట్లో మిక్సీ చేసేసాను. ఇదైతే మనకి అన్నంలో యేసుకొని కొంచెం నూనె యేసుకొని తింటే భలేగుంటది తెలుసండి కందికుండ. తర్వాత నెయ్యి గానీ, నూనె గానీ యేసుకొని తిన్నా బావుంటది. చాలా ఇష్టం. నాకిష్టం, పిల్లలిద్దరికి కూడా కందిగుండ చాలా ఇష్టం మాట. అందుకని చాలా కాలం అయిపోయింది చేయలేదని చెప్పి చేశాను. ఇలాగ అన్నీ కొంతసేపు చల్లార్చాను. చల్లార్చిన తర్వాత మిక్సీ చేసుకుంటానమాట. ఇదిగోటి మిక్సీ చేసుకున్న తర్వాత ఇలాగొచ్చింది. ఇది కూడా ఈ పౌడర్ కూడా వేడి మీద డబ్బాలో ఏసేయకూడదు. వేస్తే మనకి చ వాటర్ పట్టేసినట్టు అయిపోతది. అందుకు కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం ఏదైనా బాక్స్‌లో ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో ఎక్కడైనా వేసుకొని పెట్టుకోవచ్చు. పైనే పెట్టుకోవచ్చు. రూమ్ టెంపరేచర్ ఫ్రిడ్జ్‌లో పెట్టనవసరం లేదు. ఇదిగోటి ఈ బాక్స్‌కి ఇంతొచ్చింది. ఇంకో బాక్స్ చిన్న బాక్స్‌లో ఉంచానమాట. అన్నీ ఒక దగ్గర ఏస్తే పిల్లలు కదా! తెలియక ఈ స్పూను, ఆ స్పూను పెట్టేస్తే ఇంక పాడైపోతదని చెప్పి ఇంకో చిన్న బాక్స్‌లో ఓకే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.